ప్రియమైన దేవుని వారలరా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరి ఈరోజు సబ్జెక్ట్ దేని గురించి అంటే, మొన్న ఆదివారం రోజు ఒక చిన్న డిబేట్ లైవ్‌లోనండి, ఫోన్ లైవ్‌లోనే మరి చేశాము. అయితే అది నేను వీడియో రికార్డింగ్ చేశానండి. కానీ వీడియో క్లారిటీగా వచ్చింది కానీ మాటలు వినిపిస్తలేవండి. అంటే సౌండ్ రాలేదు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దాన్ని యూట్యూబ్‌లో పెట్టలేకపోతున్నాను. అయితే గ్రహించండి దేవుని వాళ్ళరా. దేని విషయంలో మేము మాట్లాడామంటే, పాత నిబంధనలో ఎవరెవరు అంటే, మధ్యవర్తిగా మరి ప్రతాప్ బ్రదర్ అని ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదరు అటు సైడ్ ఏమో ఫిలిప్ అనే బ్రదరు. మరి నాకు ఆడియో కాల్ విన్నారు మీరు, ఆడియో రికార్డింగు. కాబట్టి నేను మేము మధ్యవర్తిగా ఆ అబ్బాయి అతను ఉన్నారు కాబట్టి మేము ముగ్గురం మాట్లాడాము. కొంచెం వాదనే జరిగింది కానీ మరి అది మీకు వినిపించలేకపోతున్నాం కాబట్టి అక్కడక్కడ మరి ఆ బ్రదర్ కొన్ని కట్లు చేసి పెట్టాడు. అయితే మీరు ఆ వీడియో రికార్డింగ్ విన్న రీతిని చూస్తే అక్కడ ఏం కనిపిస్తుందంటే, ఆ బ్రదర్ ఏమో ఫిలిప్ బ్రదర్ ఏమో పాత నిబంధనలో ముగ్గురు దేవుళ్ళని చూపిస్తాను, కొత్త నిబంధనలో ముగ్గురు దేవుళ్ళు చూపిస్తాను అనే మాట ఆ బ్రదర్ మాట్లాడారు. నేనేమో ఇద్దరు దేవుళ్ళు అని, కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు అని నేను అన్నాను. అలా మాట మరి తీసుకొని డిబేట్కి సిద్ధపడ్డామండి. అయితే మరి డిబేట్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే, ఆ బ్రదరు మళ్ళీ యెహోవా దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇవే చూపిస్తున్నారండి. అవి నేను కూడా చదివాను బ్రదర్. మరి నేను కూడా ఇంతకుముందు యెహోవా దేవుడు తండ్రి అనే అనుకున్నాను. మరి ఇంతకుముందు ఒక్కైన దేవుడు అనుకున్నాను. ఇంతకుముందు ఒక్క దేవుడే త్రిత్వంగా వస్తున్నారని అనుకున్నాను. ఇలా ఏ పాస్టర్ చెప్పినా దానికి సిద్ధపడేవాడిని. కాబట్టి కొన్ని విషయాల్లో నన్ను దేవుడిని అడగడం వలన, లేదా ఒంటరిగా కూర్చొని దేవునితో మాట్లాడడం వలన, నాకు తగిన అవసరతలు ఇమ్మని దేవుని వేడుకోవడం వలన దేవుడు నన్ను ఏర్పరచుకొని సత్యం నాకు బయలుపరుస్తున్నారని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను బ్రదర్స్. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు బైబిల్లో చూసినట్లయితే చూడండి, దేవుడు అనే పేర్లు ఎన్ని కనిపిస్తున్నాయో. మనం అందరము తండ్రి అయిన దేవుడు అంటాం. ఎక్కడ ఉన్నారు అంటే, తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఉన్నారు, తండ్రి అయిన దేవుడు అంటాం. ఓకేనా బ్రదర్స్? ఇక్కడికి కరెక్టు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. బైబిల్ చదివేవారు ప్రతి ఒక్కరు తండ్రి అయిన దేవుడు ఉన్నాడా లేదంటే ఉన్నారని ఒప్పుకొని తీరాల్సిందే. మరి అలాగే కుమారుడైన దేవుడు ఉన్నా లేదా అంటే, కుమారుడైన దేవుడు కూడా ఉన్నారంటారు. కాకపోతే ఒక్కనే దేవుడు అంటారు. మరి ఎందుకో తెలియదు. యేసుప్రభులు వారు కూడా చాలా చోట్ల ఏమంటున్నారంటే, నేను ఒక్కని కాక తండ్రి ఉన్నాడని చాలాసార్లు చెప్తున్నాడు. అయినా మనసులో ఒప్పుకోరు. అంటే సత్యానికి స్వీకరించడానికి చాలామందికి మనసు ఒప్పవు. కాబట్టి ఇక్కడ చూడండి, తండ్రిని దేవుడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది, కుమారుడని దేవుడు ఉన్నాడని చెప్తుంది బైబిలు. అలాగే ఇక్కడ వచనాలు చూస్తే తండ్రి కుమారులు ఉన్నారన్నమాట బైబిల్ చెప్తుంది. మరి అలాగే ఎవరెవరు ఉన్నారు అని మనం గ్రహించినట్లయితే యేసు ప్రభుల వారు కూడా దేవుడని బైబిల్ చెప్తుంది. ఎక్కడంటే చూడండి, అపోస్తల కార్యములు 20 అధ్యాయం అండి, 20 అధ్యాయము 28 వచనంలో ఇట్లా చూపిస్తుంది. ఏమని చెప్తుందంటే, 28 వచనంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంటే దేవుడే స్వరక్తం ఇచ్చాడు, అంటే సొంత రక్తం ఇచ్చాడు దేవుడే అని పౌలు గారు రాస్తున్న సందర్భం అని మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఇక్కడ యేసుప్రభుల వారు దేవుడు అని ఉంది. ఓకేనా? మరి యేసుప్రభులు మనం కుమారునిగా తీసుకుంటున్నాము, పాత నిబంధనలు యెహోవాని దేవుణ్ణి తండ్రిగా తీసుకుంటున్నాం. ఓకేనా? అలాగే యెహోవా దేవుడు ఉన్నారా లేదంటే ఆదికాండలో చాలా చోట్ల ఉన్నారు. బైబిల్ చదివే వాళ్ళందరికీ తెలుసు. దానికి మరి ఒక రుజువు కూడా ఇస్తాను, మరి చూసుకోండి. ఎందుకంటే ఉందో లేదో కొంతమందికి తెలియదు కాబట్టి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంది, దేవుడైన యెహోవా అని ఉంది. దేవుడైన యెహోవా చాలా ఉన్నాయి ప్రేమన వల్ల. మరి యెహోవా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు తండ్రిని
యెహోవా దేవుడిని మనం తీసుకుంటున్నాం. అంటే మన ఆలోచనతో తీసుకుంటున్నాం. అలాగే కుమారుణ్ణి యేసుక్రీస్తుని మన ఆలోచనతో తీసుకుంటున్నాం. అక్కడే అలాగే ఉందా బైబిల్‌లో అని మనం స్టడీ చేయాలి బ్రదర్స్. లేదంటే గ్రహించాలి. లేదంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఆ బ్రదర్ ఏమన్నారంటే, ముగ్గురు దేవుళ్ళు అని ఆ బ్రదర్ అన్నారు. నేను ఇద్దరు దేవుళ్ళన్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడని నాకు తెలుసా తెలీదా? తెలుసు. దేవుడని తెలుసా తెలీదా? యేసుప్రభువు వారు దేవుడా అని తెలుసా తెలీదా? అంటే తెలుసు. మరి తండ్రి దేవుడు ఉన్నాడా లేదా తెలుసా తెలీదా? అంటే అది కూడా తెలుసు నాకు. అయినా నేను ఇద్దరు దేవుళ్ళు అంటున్నానంటే అర్థం ఏంటిది? కాబట్టి మీరు గ్రహింపవలసిన అవసరం ఉంది ఎంతైనా. ఆ! దృష్టిలో పెట్టుకోండి. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం ఏం చూసాము? తండ్రిని దేవుడిని చూసాము, కుమారుడైన దేవుడిని చూసాము, యేసుప్రభు దేవుడిని చూసాము, యెహోవా దేవుడిని పాత నిబంధనలో చూసాము. ఓకేనా? ఇంకా మనము ముందుకెళ్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో స్వయంగా యేసుప్రభుల వారే మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు చూడండి. యేసుప్రభుల వారు దేవుడని మనం చూసాం కదండీ ఇప్పటిదాకా. యేసుప్రభుల వారు దేవుడిని చూస్తే అదే యేసుప్రభుల వారు ఏమంటున్నారో చూడండి ఇక్కడ. ఏమంటున్నారంటే యేసుప్రభుల వారు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే దేవుడు ఆత్మ అని చెప్తున్నాడు. మరి యేసుప్రభువు వారు మనకి ఎలా వాళ్ళకి ఎందుకు కల్పించారు? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అంటే మనిషిగా కనిపించారు అక్కడ. దేవుడు ఆత్మ అంటున్నాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు ఆత్మ కూడా దేవుడు. మరి యేసుప్రభుల వారేమో ఆత్మ అంటున్నాడు. మనం బైబిల్‌లో చదువుతున్నాం యేసుప్రభు దేవుడు అని వస్తుంది. మరి తండ్రి అయిన దేవుడు ఏంటిది ఇది? దీని గురించి ఎవరైనా గ్రహించారా? గ్రహించరు. చూడండి. అలాగే ఇంకా ఈ ముగ్గురు కాకుండా ఇంకా మరి పాత నిబంధనలో యెహోవా దేవుడు ఉన్నారు కదా! అలాగే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కూడా ఇంకొక దేవుడు ఉన్నాడు. చూడండి. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను అని ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు వాక్యం కూడా దేవుడు. ఇప్పుడు చెప్పండి, 4, 5 చూపించాను. ఎట్లా చేస్తారు మీరు? నువ్వు ముగ్గురు అంటున్నావు. ఒక్కడినే అంటాడు. ఒక ఆయనేమో ఇక నేను చూస్తే ఇద్దరు అంటాను. మరి ఇక్కడ బైబిల్ చెప్తుంది ఎంతమంది? 5 మంది పేర్లు. 5 పేర్లు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, యేసుప్రభుల వారి దేవుడు, ఆత్మదేవుడు, యెహోవా దేవుడు, వాక్యం అనే దేవుడు. 6, 7 పేర్లు వస్తున్నాయి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఎవరు ఎట్లా మీరు నేర్చుకుంటారు చెప్పండి? అంటే ఒకరు చెప్పంగానే నేను చెప్పంగానే మీరు నమ్మేస్తారా? మీరు చెప్పంగానే నేను నమ్మేసేయాలా? సత్యానికి చోటివ్వరా? ఏం చెప్తుంది అక్కడ? ఏమని చెప్తుంది? ఇన్ని పేర్లకు నేను సరి చేస్తాను ప్రియమైన వాళ్ళరా. చూడండి. మొదటిగా తండ్రిని దేవుని గురించి మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళరా. తండ్రిని దేవుడు ఎలా ఉన్నారు అంటే ఎలా ఉన్నారో మనం చెప్పలేము. చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో బైబిల్ ఇలా చెప్తుంది. మరియు నన్ను పంపిన తండ్రి యేసుప్రభుల వారు మాట్లాడుతున్నారండి. బైబిల్ చెప్తున్న సందర్భం యేసుప్రభుల వారు మాట్లాడుతున్నారు ఇక్కడ. మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నట్టు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఏ కాలమందు? ఆదాము కాలంలో కానీ, అబ్రహాము కాలంలో కానీ, దావీదు కాలంలో కానీ, మలక్కీ కాలంలో కానీ, యేసుప్రభుల కాలంలో కానీ, శిష్యుల కాలంలో కానీ, ఇప్పుడు మన కాలంలో కానీ, ఏ కాలంలో ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని ఉంది. ఇక్కడ యేసుప్రభుల వారు చూశారు కదండి. యేసుప్రభుల వారు దేవుడు తీసుకుంటే మరి యేసుప్రభుల వారు చూశారు కదా. స్వరము వినలేదు అంటున్నారు. మరి స్వరము పాత నిబంధనలో ఆదాముతో మాట్లాడింది ఎవరు? యెహోవా దేవుడు కాదా? యెహోవా దేవుడు తండ్రి అన్నప్పుడు మరి అక్కడ మా తండ్రి ఎవరితో మాట్లాడలేదని యేసుప్రభుల వారు చెప్తున్నారు కదా. నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందునను ఆయన స్వరము, ఆయన అంటే ఎవరు? యేసుప్రభులు మాట్లాడుతారు. ఆయన అంటే ఎవరు? పాత నిబంధన తండ్రిని దేవుడు కదా. తండ్రిని దేవుని స్వరము ఎవరు వినలేదు అని చెప్తున్నాడా. ఇంకొక వచనం కూడా చూద్దాం మనము. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి.
ఎవడును ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అనుంది. ఇప్పుడు చెప్పండి బ్రదర్స్, కుమారుడు బయలుపరిచాడంటే తండ్రి గురించి. తండ్రి ఎక్కడ బైబిల్లో లేరు, తండ్రి మాటలు లేవు. తండ్రి గురించి చెప్పారు కానీ తండ్రి చెప్తున్నట్టుగా లేవు అనే మాట ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడు భూమి మీదకి రాలేదు అనే సందర్భం ఇక్కడ. మరి పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు ఎవరు అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు లేదా దేవుని కుమారుడు వాక్యం అనే దేవుడు భూమి మీదకి వచ్చింది మరియమ్మ గర్భంలో కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన వచ్చింది ఎప్పుడు వచ్చాడంటే చూడండి, భూమి తయారు చేయబడినప్పుడు వచ్చాడు ఆయన. ఎవరు వచ్చారు చూద్దాం ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము, మొదటి అధ్యాయము 2వ వచనము. భూమి నిరంకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అలాడుచుండెను. జలములపైన అలాడుచుండెనంటే నీళ్ళ మీద తిరుగుతున్నది అని చెప్తున్నాడు. ఎవరు? దేవుని ఆత్మ తిరుగుతున్నదంట. ఆ ఆత్మకి యెహోవా అని పేరు. ఆ ఆత్మకి యెహోవా అని పేరు నువ్వెలా చెప్తున్నావు అని మీరు అనొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను, గ్రహించండి. ఆత్మ అక్కడ ఆదమును సృష్టించింది ఎవరు? యెహోవా దేవుడు. మరి అందరిని కలగచేసింది ఎవరు? యెహోవా దేవుడు. ఓకేనా బ్రదర్స్? ఇప్పుడు నన్ను నిన్ను అందరిని కలగజేసింది యెహోవా దేవుడే కాదా అంటే ఖచ్చితంగా యెహోవా దేవుడే. మరి ఇక్కడ ఆది యోహాను సువార్త 1వ అధ్యాయానికి వస్తే కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా కలగలేదు అంటే ఇక్కడ చూడండి, చదివిస్తాను. యెహోవా వల్ల కలిగింది, కొత్త నిబంధన రాగానే ఎవరి వల్ల కలిగిందో చెప్తున్నాడు చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈ వచనం చాలామంది యేసుప్రభుల వారికి వర్తిస్తున్నారండి. ఇది యేసుప్రభుల వారికి వర్తించదు, వాక్యం అనే దేవునికి వర్తిస్తుంది. చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలము కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా కలగలేదు అంటే వాక్యము లేకుండా కలగలేదు. ఇప్పుడు మన వాళ్ళ దేవుని వాక్యము లేకుండా కలగలేదు. ఇప్పుడు అక్కడ చేసింది ఎవరు? మనం చూసినట్లయితే ఆదాముని సర్వము సృష్టించింది ఎవరు? యెహోవా దేవుడు. మరి యెహోవా దేవుడికి వాక్యం అనే దేవుడికి పోలికలు వస్తున్నాయి లేదా అంటే ఇద్దరు ఒకలే. ఇక్కడ వాక్యం అని పేరు వచ్చింది, అక్కడ యెహోవా అని పేరు వచ్చింది. ఓకేనా ప్రియమైన దేవుని వాళ్ళరా? ఇప్పుడు యెహోవా వాక్యము ఒక్కనే. ఇప్పుడు దాకా మనం చదివింది తండ్రి లేరని, తండ్రి భూమి మీదకి రాలేదని. తండ్రి వచ్చింది ఎవరు? తండ్రి ఆత్మ వచ్చింది భూమి మీదకి. ఆ ఆత్మనే సర్వం సృష్టించింది ఎవరు? యెహోవా దేవుడు. ఈ యెహోవా దేవుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా ఎవరు కలగలేదు, వాక్యము లేకుండా కలగలేదు. ఇప్పుడు ఈ వాక్యము ఆ యెహోవా దేవుడు ఒక్కరే. సూటిగా మీరు గ్రహించండి ప్రియమైన వారు, ఇది యేసుప్రభుకు వర్తించదు. ఈ వాక్యము శరీరం ధరించుకున్నది. శరీరం ధరించుకున్న వాక్యము దేవుడు కాదు. ఈ వాక్యం అనే దేవుడు శరీరం ధరించుకున్నాడు. 14వ వచనం రాగానే చూడండి ఏమని, ఆ వాక్యము, ఏ వాక్యము? సర్వం సృష్టించిన యెహోవా దేవుడు అనే వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఎప్పుడు నివసించాడు? శరీరం ఎప్పుడు మరియమ్మ గర్భంలో ధరించుకొని అప్పుడు నివసించను. అంతకుముందు కూడా భూమి మీద ఉన్నాడు, కానీ ఆయన ఆత్మ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు మనం యెహోవా వాక్కు దేవుని వాక్యము ఇద్దరు ఒకటి చూపించాం కదా. ఇప్పుడు ఆత్మ దేవుని వాక్యము కాదో చూద్దాం మనమా. ఇప్పుడు మనం ఏం చదువుకున్నామంటే ఈ ఆత్మనే దేవుడు అని యేసుప్రభువులు చెప్పారు. ఆత్మనే దేవుడు కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలన్న. ఈ ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచున్న దేవుని ఆత్మ ఇద్దరు ఒకలే. ఎలా ఒక్కలు అని మనం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము ఎలా ఒక్కలని మనం చూసినట్లయితే ఒకసారి చూద్దామండి. 45వ గ్రంథము, యెషయా గ్రంథము 45:18 వచ్చినామండి. అక్కడ ఏముందో చూద్దాము, క్లారిటీ తెలీదు, చూద్దాము. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని
కలగజేసి దాని సిద్ధపరిచెను. నిరంకారముగాను శూన్యంగాను ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగునట్లు దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇది వేరే సబ్జెక్ట్ అండి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఎవరెవరు చూసాము? యెహోవా దేవుడిని వాక్యము ఇద్దరు ఒకటి చూసాము. ఇప్పుడు ఆత్మ ఒకటి కావాలి కదా. యోబు గ్రంథము 33 చూద్దామండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. ప్రేమ దేవుని ద్వారా అక్కడ ఏముందంటే, చూడండి ఏముంది. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని స్వాస్యము నాకు జీవం ఇచ్చెను అంది. అంటే దేవుని ఆత్మ నన్ను సృజించెను ఎవరు చెప్తున్నారు అంటే యోబు గారు చెప్తున్నారు. ఇప్పుడు సృజించింది ఎవరు? ఆదాము నుండి మనుషులందరూ నిర్మించింది ఎవరు? యెహోవా దేవుడు కదా. మరి ఇక్కడ దేవుని ఆత్మ నన్ను సృజించెను అని మాట ఉంది. అంటే ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరు? దేవుని ఆత్మనే భూమి వచ్చింది. దేవుని ఆత్మకు పేరు యెహోవా అని పాత నిబంధనలో. కాబట్టి దేవుని దగ్గర ఉన్నప్పుడు ఏముంది? దేవుని వాక్కు. భూమి మీదకి రాగానే దేవుని ఆత్మ వాక్కు ఏమంటారు? దేవుని ఆత్మ, వాక్కు, యెహోవా ముగ్గురు ఒకటే కనిపిస్తున్నారు. చూడండి ఇక్కడ ఏమని కనిపిస్తున్నాడు అంటే, దేవుని ఆత్మ నన్ను సృజించెను అంటున్నాడు. మరి సృజించింది యెహోవా దేవుడు కదా. మరి దేవుని ఆత్మ సృజించెను. మరి ఒక్కడే దేవుడై ఉంటే దేవుని ఆత్మని దేవుడైనప్పుడు మరి ఆత్మ దేవుని అంటుండు. మీరు గ్రహించండి ప్రియమైన దేవుని ద్వారా. దేవుడు ఒక్కడైనప్పుడు ఆత్మ దేవుంది అని చూపిస్తుంది ఇక్కడ వచ్చిన వాక్యం. మరి దేవుడి ఈ దేవుడే ఇంత సర్వము సృష్టించిన దేవుడైతే మరి ఆ దేవుడు ఎలా ఉంటారు? మీరు గ్రహించండి ప్రియమైన వాళ్ళరా. నా చెప్పే వాక్యములు ఖచ్చితంగా ఆశ కలిగిన వారికి అర్థమవుతాయని నా యొక్క మనవి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మీరు గ్రహించాలని నా మనవి. లేదు ముగ్గురు ఒక్కనే అంటే, ఇప్పుడు చూడండి, ఒక్కనే అంటే ఇప్పుడు దేవుని ఆత్మ దేవునిదే కాదా? ఇప్పుడు నా ఆత్మ నాదే కదా, నా మాట నాదే కదా. కాబట్టి దేవుని ఆత్మ పాత నిబంధనలో ఇద్దరు ఒకటే. కాకపోతే ఆయన ఆత్మ పనిచేస్తుంది. ఇప్పుడు నా చెయ్యి ఎట్లా ఇల్లు కట్టేటప్పుడు నా చెయ్యి పనిచేస్తుంది కదా, అలాగా దేవుని ఆత్మ పనిచేసింది అని అర్థం. ఇక్కడ దేవుడే చేశాడు. దేవుని ఆత్మ దేవుడు ఒక్కనే. కాబట్టి పాత నిబంధనలో దేవుని వాక్కుగా దేవుని ఆత్మగా పనిచేసుకుంటూ వచ్చారు. కుమారుడు ఎప్పుడంటే పాత నిబంధనలో కుమారుడు లేడు. ఇద్దరు సమానంగా ఉన్నారు. కాకపోతే వేరు చూపించాడు అంతే. ఏది? ఆత్మ వేరు చూపించారు. పని చేసినట్టుగా తండ్రి రాలేనట్టుగా చూపించారు. అంటే వాక్కు దేవుని నుండి వేరైపోయింది. ఇప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆత్మ కదా, బహుళత్వంగా ఉన్నాడు కదా. ఎన్ని ఆత్మలు ఉంటాయి ఆయనకి? ఇప్పుడు నీలో పెట్టాడు, నాలో పెట్టాడు, ప్రతి ఒక్కరిలో పెట్టాడు కదా. కాబట్టి అలాంటి ఒక వాక్కు అనే ఆత్మ, ఆ ఆత్మ భూమి మీదకి వచ్చింది ప్రియమైన వాళ్ళ. అంటే ఆయనలోనిదే. ఆయనలో ఉన్నప్పుడు ఆయననే, పాత నిబంధనలో ఉన్నప్పుడు కూడా ఆయననే. ఎప్పుడు శరీరం ధరించుకున్నాడో అప్పటి నుంచి దేవుని నుండి విడిపోయి మనిషి అయ్యాడు. అంటే ఒక శిల్పి, ఒక విగ్రహం అయ్యాడు యేసుప్రభుల వారు. అందుకే ఆయన ఎక్కడ మనిషి అన్నా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇది యేసుప్రభుల వారు హృదయంలో ఆయన ఉన్నాడు. ఎవరు? పాత నిబంధనలో తయారు చేసిన సృష్టించిన యెహోవా దేవుడే, పాత నిబంధనలో ఉన్న దేవుని ఆత్మనే యేసుప్రభుల వారు హృదయంలో ఉండి మనల్ని పరిపాలించడానికి, మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. న్యాయమైన పరిపాలన ఏ మనిషి చేయడు కాబట్టి తను రావాల్సి వచ్చింది. ఇది గ్రహించాలని మనవి ప్రియమైన వాళ్ళరా. ఆయన శిలువ మరణం అంత గొప్పది, అంటే అంత గొప్పదే అని మీరు తీసుకుంటున్నారు కదా, దానికిన గొప్పది ఆయన మనిషిగా రావడం ప్రియమైన వాళ్ళరా. చాలా దానికిన గొప్పది, దానికిన డబుల్ టిబుల్ గొప్పది ఆయన మనిషిగా రావడమే. ఎందుకంటే ఆయన మరణం పెట్టకుండా కూడా, ఆయన శిలువ రక్తం కార్చకుండా కూడా మనకు నిత్య జీవం ఇవ్వచ్చు. ఆయన దగ్గర అంత ఇది ఉంది. కాకపోతే
మనలో మనము తల్లిదండ్రులని, భార్య పిల్లల్ని, సొంత అక్క చెల్లెల్ని, అన్నదమ్ములని ప్రేమించని మనము ఇప్పుడు ఎట్లా ముందుకు ఎట్లా కొనసాగుతాం చెప్పండి? ఆయనకేం కావాలి? నిత్యము నా నా పిల్లలు ఉండాలని ఉంది. మనం ఏం చేసుకుంటున్నాం? ఉన్న ఒక ఎకరం పొలం కోసము, ఉన్న ఒక కొంచెం ఆస్తి కోసము అన్నదమ్ములనే చంపుకుంటున్నాం. అక్క చెల్లెల్ని చంపుకుంటున్నాం. ఆ! అందరంతే ఒకరు కాదు. ఉన్నోడు, లేనోడు, పేదోడు, డబ్బున్నోడు అందరూ ఒకటే. అదే పనిలో వెళ్తున్నారు. అవన్నీ దేవుడికి తెలుసు కాబట్టి వీలైతే ఏ మనిషి న్యాయంగా బతకడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? తనన్నే తాను తగ్గించుకొని, తన్నే తాను దేవుని స్థానము పోగొట్టుకొని మన కోసం మన మట్టి బొమ్మలం మొదటిగా మనం గ్రహించండి. దేవునికిన మనమే ఎవరు అని తెలుసుకోవాలి మొదట. మన ఉనికిలో లేనివారమండి. మనము ఈ సెట్టుకిన ఇంకా బెటరేమో మనం దానికిన అవతలి వాళ్ళమండి. ఆయన మనల్ని ఇంత జ్ఞానం ఇచ్చి తెలివితేటలిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు. కాబట్టి మీరు గ్రహించండి. ఆయన దేవుడు వచ్చాడు. దేవునిగా వచ్చిన తర్వాత ఎప్పుడు శరీరం ధరించుకున్నాడో అప్పుడు ఆయన కుమారుడిగా ఎంచబడుతున్నాడు కాబట్టి ఒక శరీరం మనకు కావాలి కాబట్టి మనకు చూడడానికి, మనం ఆ బాధలు చెప్పుకోవడానికి, మనల్ని ఆయన పరిపాలన ఉండడానికి ఆయన కావాలి కాబట్టి ఆయన ఒక రూపం ధరించుకున్నాడు. ఆ రూపం బట్టి ఇద్దరు దేవుడు ప్రియమైన వాళ్ళరా. అంతకుముందు శక్తి అయిన వాక్యము శక్తియే, దేవుడు శక్తియే, ఆత్మశక్తియే, యెహోవా శక్తి, అందరి శక్తి వాళ్ళు. ఇప్పుడు మాత్రము వ్యక్తి శక్తి ఎవరు? ఆయన లోపల ఉన్న క్రీస్తు శక్తి, యేసు ప్రభువు వ్యక్తి. మీరు ఒకటి గ్రహించండి దేవుని వాళ్ళరా. యేసు ప్రభువు అంటే యేసు ప్రభువు, యేసు క్రీస్తు. యేసు ప్రభు వస్తుంది, క్రీస్తు వస్తుంది, 3 వస్తున్నాయి. మూడిట్లో మీద ఏది కరెక్ట్ అంటున్నారు అంటే యేసు అని మరియమ్మ గర్భంలో వచ్చిన శిశువుకు పేరు ప్రియమని వాళ్ళరా. రెండోదిగా క్రీస్తు అంటే బాప్తిసం పొందినప్పుడు ఆయన హృదయంలో దేవుని ఆత్మ పావరం లేదు, ఆయన క్రీస్తు. మూడోదిగా ప్రభు అంటే అతని స్థాయిని బట్టి ప్రభువు అంటే ఒక రాజు అయ్యాడు కాబట్టి ఆయనకు ప్రభువు అని పిలవచ్చు. ఇవి ఆయనకు దేవుడు ఏర్పరిచారు ప్రియమైన దేవుని వల్లరా. కాబట్టి ఆ శరీరాన్ని బట్టే నాకు రెండో దేవుడిని తీసుకుంటున్నాను. ఆత్మను బట్టి ఆయన మొదటి దేవుడు, ఒక్కనే దేవుడు. కాబట్టి గ్రహించాలని మరి దేవుని చిత్తం ఎత్తిన మీకు సత్యం బయలుపరచబడుతుంది కనుక ఒక వాక్యం చూద్దామండి. ఇది యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం అండి. అది చూసుకొని మనం ముగించుకుందాం. చూడు 3వ వచనం ఏంటంటే యేసు ప్రభులు వారే మాట్లాడుతున్నారు అనుకుంటున్నా. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తునే ఎరుగుటయే నిత్య జీవము అంటున్నాడు. ఇప్పుడు మనకు నిత్య జీవం కావాలంటే ఏం చేయాలంటండి? సో అద్వితీయ దేవుడు అంటే ఒకే ఒక్క దేవుడైన ఒక్క దేవాది దేవుడైన దేవుణ్ణి ఆయన పంపిన ప్రభువుని యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అని చెప్తున్న సందర్భం ప్రియమైన వాళ్ళరా. కాబట్టి తెలుసుకోండి. ఏదో బైబిల్లో ఉన్నది చాలా. నేను చెప్తాను కదా, యెహోవా అంటే యెహోవా దేవుడు ఒక ఆయన, ఆత్మ అంటే ఆత్మ ఒక ఆయన, యేసు ప్రభులు అంటే యేసు ప్రభు, ఇలా కాదు. అన్ని పేర్లు అన్నాయంటే ఇప్పుడు తండ్రి, కుమారుడు ఇలా అంటే ఏంటిదో వాళ్ళ అర్థాలు అవి తెలుసుకోవాలి, దేవుని అడగాలి. కాబట్టి ఇది గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దేవుని చిత్తం అయితే మరి మీ అందరికీ అర్థం అవును గాక. ఎందుకంటే ఈ యొక్క ఫిలిప్పి అంటే నేను చాలామంది పాస్టర్లతో నేను ఈ మాటలు చెప్తున్నానండి. మీకు ఎవ్వరికి సత్యం తెలియదని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు నా మీద కోపం పెంచుకుంటారా, అసహ్యం పెంచుకుంటారా నాకు అనవసరం, కానీ ప్రేమ పెంచుకుంటారా నాకు తెలియదు. కానీ నేననేది ఏంటిదంటే వాక్యం నేర్చుకోండి, చెప్పడం కాదు, నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి దేవుణ్ణి చాలా అడగాలండి. దేవుని అడగాలి, ఉపవాసం ఉండి అడగాలి, ఒంటరిగా కూర్చొని అడగాలి, ఇలా చేయాలి. కాబట్టి మరి గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును గాక. వందనాలు. అయితే నేనేం చెప్పానంటే బ్రదర్స్ ఇప్పటిదాకా ఒక చిన్న విషయం కాబట్టి ఏం చెప్పానంటే దేవుని ఆత్మ వచ్చింది, సర్వము సృజించింది,
సృజించిన తర్వాత మనిషిగా మరియమ్మ గర్భంలో వచ్చి, మరియమ్మ గర్భంలో రూపం పొందుకొని, శరీరం ధరించుకొని, క్రియలన్నీ చేసి, ఆయన రక్తం కార్చి, చనిపోయి, తిరిగి 3వ రోజున లేచి పరలోకమందు కూర్చున్నాడు. ఇప్పుడు మనకు రుజువు ఇవ్వడానికైనా, సత్యంలో నడిపించడానికైనా ఈ వాక్యమే. అంటే వాక్యం చదివితే ఆదరణకర్త మనల్ని హృదయంలో ఉంటే బయలుపరుస్తాడు. ఇది ఇక్కడ సబ్జెక్ట్ బ్రదర్స్. దేవుడు మాత్రం వాక్యంలో ఉన్న ఆ వాక్యమందు ఉన్న దేవుని దగ్గర వాక్యం ఉన్న దేవుడే ఆత్మగా వచ్చి యెహోవా పేరు అనేది. ఈ ఆత్మకి యెహోవా అని పేరు. పాత నిబంధనలో మొత్తం అలాగే ఉన్నాడు. ఎవరికి కనిపించలే, కాకపోతే మాట్లాడారు. ఓకేనా బ్రదర్స్? అలాగే అదే యెహోవా దేవుడు శరీరం ధరించుకొని మరియమ్మ గర్భంలో వచ్చారు. మరియమ్మ గర్భం తర్వాత శరీరం కనిపిస్తుంది. ఆ శరీరాన్ని తీసుకొని ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇది ప్రియమంది దేవుడు. మళ్ళీ రాబోతున్నాడు, అదే శరీరంతో రాబోతున్నాడు. అందరం మనం చూడబోతున్నాము. ఆయన మనల్ని నిత్య జీవం ఇచ్చేవారు నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం వారికి క్రియను బట్టి వారికి ఏం చేయాలో అది దాన్ని ఆయన నిర్ణయిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, గ్రహించాలని, సత్యానికి చోటు ఇవ్వాలని అందరికీ హృదయపూర్వకంగా వేడుకుంటూ, దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును గాక. వందనాలు.